హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కౌలు రైతులకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే అప్డేట్ చేయటం జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్క్రిప్ట్ చేయటం వల్ల ఆ యొక్క వీడియో మీకు అర్థం కాదు. ఎవరికి కౌలు రైతులకు ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరు అర్హత సాధిస్తారు అనే విషయాలు వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ రైతులకి సంబంధించినటువంటి కౌలు రైతులు ప్రత్యేకంగా వీరు ఎవరైతే ఇతర యొక్క భూములను సాగు చేసుకొని మరి పంటలైతే పండిస్తున్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాదే చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆర్బీకేల కేంద్రాలలో ఎవరైతే నమోదు చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా పేర్కొనడం జరిగిందండి. కాబట్టి చాలామంది ఎవరైతే ఈ యొక్క ఖాతాలలో డబ్బు జమలు గత వారంలోనే మరి ఆ యొక్క ముఖ్యమంత్రి వారి యొక్క సమక్షంలో వీరి యొక్క కీలక నిర్ణయం తీసుకొని వారందరి ఖాతాలు ఎవరైతే కష్టకాలంలో పంటలు ఎండిపోతున్నాయని తెలుసుకొని మామూలుగా గతంలో అయితే రైతు భరోసా పాటుగా అన్ని అర్హతలు వారికి ఉండేవండి. రైతు భరోసా కావచ్చు, పిఎం కిసాన్ సమృద్ధి యోజన పథకం కింద అనేక పథకాల కింద వారైతే లబ్ధి పొందుకునేటువంటి వారండి. అయితే పిఎం కిసాన్ గతంలో ఇప్పటికి ఒకసారి అయితే పడటం జరిగింది. మరొకసారి ఈ యొక్క డబ్బులు మరి తక్కువ మరి రాష్ట్రంలో దరిదాపుగా ఒక 40 లక్షల మంది పైగా మరి కౌలు రైతులు ఉన్నట్టుగా గతంలో ప్రభుత్వం పేర్కొనడం జరిగిందండి. వీరందరికీ కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకొని ఎవరైతే పంటలో నష్టమైపోయిందో ప్రతి రైతులకు కూడా డబ్బులు జమ చేయాలని ఆదేశించడం జరిగిందండి. గత వారంలో చాలామంది రైతులు కౌలు రైతులు కానీ మరి ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం మరి నమోదు చేసుకుని ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పేర్కొనటం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, అయితే ఇంకా కూడా రైతులకు అందరికీ కూడా ఇంకా పిఎం కిసాన్ సమృద్ధి యోజన 18 యొక్క విడత మరి డబ్బులు అయితే పడవలసి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రైతులకు అందరికీ కూడా మరి అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా డబ్బులు కూడా జమ చేయాల్సి ఉంది. అయితే దీనిపైన కూడా తొందరలోనే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో క్లారిటీ అయితే ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.